my dear friends, welcome to IAC, welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 5th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ vocabulary, editorial, vocabulary అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చినటువంటి సెషన్ నిన్న కదా, అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చామో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో ఈరోజు మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. రైట్, ఈరోజు ఎడిటోరియల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సోషల్ ఇష్యూకి సంబంధించినటువంటి ఒక ఎడిటోరియల్ కాబట్టి అందరూ దీనిలో రైట్ యూ కెన్ షో అప్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి చూద్దాం. రైట్, సో సీ దిస్ ఏమంటాడమ్మా అసైన్మెంట్ సొల్యూషన్. యా, ఇట్స్ ఇట్ విజిబుల్ నౌ. రైట్, సో మనకి ఇచ్చిన వర్డ్ 8-lettered వర్డ్ కదా. సో 8-lettered వర్డ్ ఏంటి? నౌన్ అంటున్నాడు, క్లూస్ పాజిటివ్ అంటున్నాడు, ఫెస్టివల్ ఫియెస్టా అనేటువంటి మీనింగ్ రావాలి. ఓకే, అంటే ఒక సెలబ్రేషన్తో కూడినటువంటి వాతావరణాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? రైట్, ఫెస్టివల్, ఒక ఫెస్టివల్ని తలపించే విధంగా పండగ వాతావరణం, రైట్, సెలబ్రేషన్ చేస్తున్నట్లుగా ఉండేదాన్ని మనం ఏమంటాం? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ CARNIVAL, దాన్ని మనం కార్నివల్ అంటాం. ఓకే, మీకు జనరల్గా కార్న్ అనేటువంటి ఒక రూట్ వర్డ్ తెలిసి ఉండొచ్చు, కార్న్, సో విచ్ ఈస్ ఫ్లెష్. ఓకే, సో కార్న్ అనేటువంటి రూట్ వర్డ్తో బేస్ చేసుకున్నటువంటి వర్డ్ ఇది. కార్నివల్కి ఫెస్టివల్కి సరే ఏంటి లింక్ అంటే, కార్నివల్ అంటే మాంసం లేకుండా ఎంజాయ్ చేసేవారు, దాన్ని కార్నివల్, నో ఫ్లెష్ అన్నట్టుగా, రైట్, కార్నివల్. సో ఆ రోజు ఎటువంటి దాన్ని ఏమంటాం? జంతు హత్య కావచ్చు, రైట్, వైలెన్స్తో కూడుకుందేది చేయకుండా, సో సంథింగ్ యువర్ సీక్రెట్గా భావించి దాన్ని మనం ఎంజాయ్ చేయడాన్ని, సెలబ్రేట్ చేసుకోవడాన్ని మనం కార్నివల్గా చెప్పుకుంటాం. ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో మనం సెలబ్రేషన్ అనే పదాన్ని వాడతాం, లేదంటే ఫెస్టివల్ అనే పదాన్ని వాడతాం. కార్నివల్ ఎక్కువగా పార్టీ, అది వెస్ట్రన్ కల్చర్లో అయిపోయింది ఆ పదం. సో మనం ఇండియన్ కాంటెక్స్లో అది కార్నివల్ అని అనడానికి చాలా తక్కువ. కార్నివల్ ఎప్పుడైనా బీచ్ కార్నివల్ కానీ, రైట్, కొంచెం మోడర్న్గా ఉండేటప్పుడు సో ఆ సెలబ్రేషన్ని ఉద్దేశించి కార్నివల్ అని అనుకుంటాం. వెస్ట్రన్ కంట్రీస్లో వెరీ పాపులర్. రైట్, సో దట్ ఈస్ అబౌట్ యువర్ కార్నివల్. నౌ కమింగ్ టు దిస్, ఓకే, ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ద కాల్కటా హైకోర్ట్ ఇలా ఉంటే కరెక్టే, కానీ జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ఇది మన ప్రాపర్ నౌన్, అంటే మనం ఖచ్చితంగా ఆర్టికల్ దా పెట్టకూడదు, దట్ ఈస్ ఇన్ ప్రాపర్. ఓకే, who has given several orders in the West Bengal recruitment scam announced his decision to resign as judge. And చూసారా, ఎండ్ వచ్చింది అంటే ఇక్కడ అనౌన్స్డ్ V2 అంటే నెక్స్ట్ వర్బ్ కూడా V2లో ఉండాలి, అంటే హింటెడ్ పాస్ట్లో ఉండాలి. హింటెడ్ ఓవర్ టేకింగ్ ద ప్లంజ్ అనేటువంటి ఓకే నౌన్గా వాడేది. చూసారా, ప్లంజ్ అంటే ఏంటమ్మా? దాంట్లో దూకడం, పాలిటిక్స్లోకి మారబోతున్నారు. అంటే ఆయన ఆల్రెడీ జడ్జ్గా పనిచేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో, అతను పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ప్లంజ్ అంటే ఏంటంటే బేసిక్గా డైవ్ అనే మీనింగ్ వస్తుంది. ప్లంజ్ అంటే డైవ్, టు మేక్ ఏ జంప్ అనే సెన్స్లో వాడతాం. సో ప్లంజ్ అనేది నౌన్గా తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? ప్రిపోజిషన్ ఈజ్ ఆల్వేస్ ఇంటూ. ఓకే, ప్లంజ్ ఇంటూ పాలిటిక్స్ ahead of the Lok Sabha elections. Opposition parties including the BJP, the Communist Party of India and the Congress sought to welcome him into their ranks. Ranks అంటే ఏంటంటే డిఫరెంట్ పదవుల్లో మేమిస్తాం అన్నట్టుగా వారందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మేము రెడీగా ఉన్నాం టు వెల్కమ్ యూ అన్నట్టుగా, రైట్, మిమ్మల్ని ఆహ్వానించేందుకు మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. వీఆర్ రెడీ టు ఆఫర్ యూ అ పొజిషన్. ర్యాంక్స్ అంటే అక్కడ పొజిషన్, గౌరవప్రదమైనటువంటి స్థానం, రైట్. దట్ ఈస్ అబౌట్ యువర్ errors part. Clear? Right, next. So let us discuss revision vocabulary. So fast గా చేసేయండి. bewilderment అంటున్నాడు, వెరీ ఫస్ట్ వర్డ్. bewildered adjective అంతేనా? bewildered, confused అంటాం కదా. సో bewilderment అన్నది నౌన్ కదా, MENT. దిస్ ఇస్ బేసిక్లీ నెగటివ్ కాంటెక్స్లో వాడతాం, విచ్ ఈస్ నెగటివ్ నౌన్, అంటే కంప్లీట్గా కన్ఫ్యూజన్ అనే మీనింగ్ రావాలి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ అబ్ఫస్కేషన్ అని చెప్పచ్చు. అబ్ఫస్కేషన్ అంటే ఏంటి? అబ్ఫస్కేట్ ఈజ్ అ వర్బ్, అబ్ఫస్కేషన్ ఈజ్ ఎ నౌన్. దాని అర్థం ఏంటమ్మా? బెమ్యూజ్మెంట్ అనొచ్చు. ఓకే, బెమ్యూజ్మెంట్ ఆర్ బ్యాఫిల్మెంట్. బ్యాఫిల్డ్ అంటాం కదా. బ్యాఫిల్డ్ అంటే ఏంటమ్మా? కన్ఫ్యూజ్ అయిపోయాడు,
ఏం చేయాలో తోచట్లేదు, అర్థం కావట్లేదు, కంప్లీట్గా చిందరవందరగా ఉంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్, దట్ ఈస్ బ్యాఫిల్. ఓకే, బ్యాఫిల్ని వర్బ్గా వాడచ్చు. అలానే బ్యాఫిల్మెంట్ అనేది దాని నౌన్ ఫామ్. అఫస్కేట్ వర్బ్, అఫస్కేషన్ నౌన్. బెమ్యూజ్డ్ వర్బ్, బెమ్యూజ్మెంట్ నౌన్. రైట్, ఇవన్నీ కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్స్. తర్వాత రాబస్ట్, ఇది చాలాసార్లు మనకు వచ్చింది. సంథింగ్ ఎప్పుడైనా రోబస్ట్ అంటున్నాం అంటే రోబస్ట్ మెకానిజం అని కానీ సంథింగ్ దేన్నైనా మీరు పవర్ఫుల్గా చెప్పడానికి, చాలా స్ట్రాంగ్ స్టడీగా చెప్పడానికి మనం రోబస్ట్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. సో స్ట్రాంగ్ అనేటువంటి మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఏముందమ్మా? సో విచ్ విల్ బి ద ఫిట్టెస్ట్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ అవైలబుల్ టు అస్? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ విగరస్. విగరస్ విచ్ ఇస్ స్ట్రాంగ్, ఆర్ యూ కెన్ సే ద వర్డ్ స్టర్డీ. స్ట్రాంగ్ అని వాడచ్చు, స్టర్డీ అని కూడా మనం వాడడానికి అవకాశం ఉండే పదాలు అవి. రైట్, స్ట్రాంగ్, స్టర్డీ, ఆర్ యూ కెన్ సే పవర్ఫుల్. రైట్, పవర్ఫుల్, ఇవన్నీ యాడ్జెక్టివ్స్ అబ్జర్వ్ చేశారా? పవర్ఫుల్ ఎఫ్యూఎల్తో ఎండ్ అయింది యాడ్జెక్టివ్. స్టర్డీ, స్టర్డీనెస్ నౌన్. స్ట్రాంగ్, స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ యాడ్జెక్టివ్, స్ట్రెంగ్త్ నౌన్. విగర్, విగర్ నౌన్, విగరస్ యాడ్జెక్టివ్. రైట్, ఇవన్నీ కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే, అందుకే పాజిటివ్ పెట్టాను. రైట్, కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక వర్డ్కి కాంటెక్స్ట్ ఉంటుంది, కానటేషన్ ఉంటుంది. కాంటెక్స్ట్ అంటే సందర్భం, కానటేషన్ అంటే దానికి పాజిటివ్లో వాడతామా, సెన్స్లో వాడతామా, నెగిటివ్ సెన్స్లో వాడతామా, కానటేషన్. ఈ రెండు చాలా వరకు మనకి క్లోజ్ టెస్ట్లో బాగా హెల్ప్ అవుతాయి. రైట్, ఫిల్లర్స్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి, బికాస్ వీ నీడ్ టు ఎలిమినేట్ ద అదర్ ఆప్షన్స్. రైట్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ద కానటేషన్ ఆఫ్ ఎ వర్డ్. ఓకే, సో ఫోకస్ ఆన్ కానటేషన్ అండ్ కాంటెక్స్ట్. రైట్, తర్వాత రీకన్సైల్. రీకన్సైల్ వర్బ్. ఓకే, ఇది కూడా పాజిటివ్ కాంటెక్స్లోనే వాడతాం. రీకన్సైల్మెంట్ నౌన్, రీకన్సిలియేటింగ్ దట్ ఈస్ అడ్జెక్టివ్. రీకన్సిలియేషన్ నౌన్, రీకన్సిలియేటింగ్ యాడ్జెక్టివ్, రీకన్సైల్ వర్బ్. రీకన్సైల్ చేయడం అంటే ఏంటమ్మా? అంటే వారిని బుజ్జగించడం. రీకన్సైల్ చేయడం అంటే ఎవరినైనా బుజ్జగించే ప్రయత్నం చేయడం, కన్విన్స్ చేయడం మళ్ళీ. ఓకే, ఎక్కడైనా అలుగుతారు చూసారా? రీకన్సిలియేషన్స్ ఎప్పుడు జరుగుతాయంటే జనరల్గా ఎవరైనా పార్టీని విడిచి వెళ్తున్నారు, ఆర్గనైజేషన్ విడిచి వెళ్తున్నారు, వాళ్ళు చాలా స్కిల్ఫుల్ అనుకోండి, వారి అవసరాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, సో వాళ్ళని కొంచెం బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. రైట్, బుజ్జగించే ప్రయత్నం చేయడం. రైట్, దట్ ఈస్ కాల్డ్ రీకన్సైల్. అంటే మనం ఏం చెప్పొచ్చు చూడండి, ఎఫ్లో అప్పీజ్ అనే పదం ఉంది. అప్పీజ్ అంటే ఏంటమ్మా? వారిని ప్యాసిఫై చేయడం, కన్విన్స్ చేయడం, బుజ్జగించడం. ఇంకొక మంచి పదం ఉంటుందమ్మా, వాట్ వీ సే ప్యాసిఫై, అప్పీజ్, ప్లకేట్ అంటాం. ప్లకేట్, PLACATE, ప్లకేట్. ఇది కూడా వర్బే. ప్లకేట్ అన్నా, ప్యాసిఫై అన్నా, అప్పీజ్ అన్నా, సో అన్నీ కూడా వర్బ్స్గా వాడే పదాలే. ఓకే, ప్యాసిఫై, ప్లకేట్ అండ్ ఎష్యూఏజ్ కూడా వాడచ్చు. ఎష్యూఏజ్, ఇది కూడా వర్బే. రైట్, సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ రీకన్సైల్. ఓకే, రీకన్సిలియేషన్ అంటే మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం, రీస్టోరింగ్ ద ఫ్రెండ్లీ రిలేషన్స్. ఓకే, చిన్న అగాధం వచ్చి, మనస్పర్ధలు వచ్చి విడిపోయినప్పుడు మళ్ళీ చర్చల ద్వారా మళ్ళీ కలిసే ప్రయత్నం చేయడం, మళ్ళీ వారిని వారి గూట్లోకి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ని రీస్టోర్ చేసే విధంగా మళ్ళీ మాట్లాడుకొని ఓకే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయడం. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇన్, దిస్ ఈజ్ అ ఫ్రేజల్ వర్బ్. ఫ్యాక్టర్ ఇన్ ఈజ్ లైక్ డిఫరెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు కన్సిడర్. దేన్నైతే మీరు కన్సిడర్ చేస్తారు, దేన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే సెన్స్లో మనం వాడతాం ఫ్యాక్టర్ ఇన్. ఓకే, సి చూడండి, కన్సిడర్ అంటే విచ్ యూ యాక్సెప్ట్ అనే సెన్స్లో మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలౌ. ఓకే, కన్సిడర్, అలౌ, టేక్ అకౌంట్ ఆఫ్. టేక్ అకౌంట్ ఆఫ్ అంటే మీరు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం అనే సెన్స్లో వాడతాం. సోబర్, జనరల్గా సోబర్కి ఒక మీనింగ్ ఉంది. సోబర్ అంటే ఏంటి? ఎటువంటి ఆల్కహాల్ తీసుకొని వ్యక్తిని మనం జనరల్గా సింపుల్ అండ్ సోబర్ పర్సన్ అని అంటాం. సో సోబర్ అంటున్నామంటే హీఈస్ వెరీ జెంటిల్ మ్యాన్ అని అర్థం. సో ఎక్కడ కూడా అగ్రెసివ్గా కాకుండా కామ్ పర్సన్ అని. రైట్, సో సోబర్ని యాడ్జెక్టివ్గా వాడినప్పుడు కూడా ఆ మీనింగే రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే పాజిటివ్ కానటేషన్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏం చెప్పచ్చు మనం? సోబర్, ఓకే, సీరియస్. ఓకే, అంటే సిల్లీగా కాకుండా చాలా సీరియస్గా ఉండే వ్యక్తిని మనం సోబర్ అంటాం. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ సోలెమ్ అనొచ్చు. సోలెమ్, ఇది కూడా యాడ్జెక్టివే, సోలెమ్. అలానే గ్రేవ్, గ్రేవ్ కూడా యాడ్జెక్టివే. లేదంటే సివియర్. సో ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్గా ఉండేటువంటి పదాలే. సీరియస్, సివియర్, సోలెమ్, గ్రేవ్. రైట్, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సేమ్ like. Okay, words with like meanings, right? Synonyms. B should be your proper answer. Next, gauge, the verb.
గాజ్, రెయిన్ గాజ్ గుర్తుందా? గాజెస్ ఉంటారు కదా, మీటర్స్ అంటారు కదా. మీటర్ అంటే ఏం చేస్తుందమ్మా? మెజర్ చేస్తుంది కదా. సో గాజ్ ఈస్ బేసిక్లీ టు మెజర్ సంథింగ్. ఓకే, మెజర్ ఆర్ ఇవాల్యుయేట్, డిటర్మైన్, ఎస్టిమేట్, అంతేనా? డిటర్మైన్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడం, అంతేనా? లెక్క కట్టడం, ఎస్టిమేట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. ఒకసారి ఫాస్ట్గా రివిజన్ అయిపోవాలి మీకు, రైట్? సో ప్రతి వర్డ్ని చూడగానే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఓకే, వీలైతే ఇప్పుడు మీరు రాసిన పదాలకి సంబంధించి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి కామెంట్ సెక్షన్లో. అదొక ఛాలెంజ్గా తీసుకోండి, ఒక అసైన్మెంట్గా తీసుకోండి. రోజు చేయడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీకు దాని మీద, సబ్జెక్ట్ మీద పట్టు పెరుగుతుంది, రైట్? జస్ట్ వినడం వల్ల ఎప్పుడు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వదు. విని మీరు ఏం చేస్తున్నారన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అందుకే కోచింగ్లో చాలామంది జాయిన్ అవుతారు. కొంతమందికే ఎందుకు జాబ్స్ వస్తాయి? అందరికీ వచ్చేయాలి కదా, అదే సార్ చెప్తాడు కదా. బికాస్ హౌ యూ వర్క్అవుట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద క్లాస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు నేర్చుకుంటున్న వాటిని ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు, ఎలా అంటే నోట్స్ రూపంలో రాస్తున్నారా, మీరు ఓన్గా ఏమైనా ఫ్రేమ్ చేస్తున్నారా, యాజ్ ఇట్ ఈస్ దింపేస్తున్నారా నోట్స్. సో వీటిని ఆధారంగా చేసుకొని మీ యొక్క సక్సెస్ అన్నది డిటర్మైన్ అవుతుంది. క్లియర్? సో ట్రై టు ఫ్రేమ్ సమ్ సెంటెన్సెస్ యూజింగ్ దీస్ వర్డ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో జస్ట్ ఇప్పుడు నేను ఇవి చెప్పాను కాబట్టి, సినోనిమ్స్ చెప్పాను కాబట్టి మీరు సెంటెన్స్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. సో టేక్ ఇట్ యాజ్ అన్ అసైన్మెంట్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. సో ఫన్గా తీసుకోండి, దాన్ని ఒక ఫన్ యాక్టివిటీలా తీసుకోండి. చాలామంది రాస్తారు, చాలామంది రెస్పాండ్ అవ్వడం, ఒకరి కామెంట్స్ ఒకరు చూడడం వల్ల ఒకే థ్రెడ్ మీలో మనం చాలా నాలెడ్జ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ ఎడిటోరియల్ సెక్షన్ విచ్ ఈస్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. ఏంటంటే వాట్ ఈస్ ఇన్ ఏ సర్నేమ్ అనేటువంటి ఒక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ కనిపిస్తుంది. వాట్ ఈస్ దేర్ ఇన్ ఏ సర్నేమ్ అంటున్నాడు. సర్నేమ్ అంటే ఏంటమ్మా? ఇంటి పేరు అంటాం కదా, దట్ ఈస్ బేసిక్లీ యువర్ సర్నేమ్. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ఇన్ ఏ సర్నేమ్, అసలు సర్నేమ్లో ఏముంది, ఇంటి పేరులో ఏముంది, ఏ కాంటెక్స్లో అలా అడగాల్సి వచ్చిందంటే విమెన్ షుడ్ నాట్ బి టైడ్ టు ద నేమ్ ఆఫ్ దేర్ హస్బెండ్స్. మనకు తెలిసిందే, జనరల్గా పెళ్ళి అవ్వక ముందు ఉండేటువంటి ఇంటి పేరు వేరేగా ఉంటుంది ఒక అమ్మాయికి, ఒక లేడీకి, ఒక విమెన్కి. అదే పెళ్ళి అయిన తర్వాత పుట్టినిల్లు మెట్టినిల్లు అంటారు కదా. సో పుట్టినిల్లులో ఉండేటప్పుడు ఆమెకు ఉండేటువంటి ఇంటి పేరు పెళ్ళైన తర్వాత ఇంటి పేరు చేంజ్ అవుతుంది జనరల్గా. అది సొసైటీల్లో ఒక తరతరాలుగా వస్తున్నటువంటి నార్మ్, ట్రెడిషన్. కానీ అలా ఉండాలి అన్నట్టుగా ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేసి లేదు. అయితే ఒక కేసు నేపథ్యంలో రీసెంట్గా నమోదైనటువంటి ఒక కేసు ఈ బ్యాక్డ్రాప్లో, ఓకే, ఈ సర్నేమ్ చేంజింగ్ వివాదంకి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లంతో ఒక లేడీ ఫైల్ చేశారనమాట కోర్టులో. సో దాన్ని ఉద్దేశించి మనకి ఈ డిస్కషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఒక సోషల్ ఇష్యూగా మనం దీన్ని పరిగణించవచ్చు. దీంతో మనం ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ సొసైటల్గా మనం చాలా ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. మనకి ఎకనామికల్ ఇంపాక్ట్స్ అనేది మనం అంతగా కామన్ మ్యాన్ మీద అంత ఇంపాక్ట్ చూపించదు. సో వాడికి అనవసరం, ఎకానమిక్ ఇంపాక్ట్ గురించి వాడికి అంత అవసరం లేదు. కానీ సొసైటల్ ఇంపాక్ట్ అనేది మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనకి ఎక్కడో చోట మనం చూస్తూనే ఉంటాం, ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం, రైట్? ఎకానమిక్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం, కానీ దాన్ని పట్టించుకోం. ఇదేంటంటే మనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో లెట్ us డిస్కస్ దిస్. సో షుడ్ నాట్ బి టైడ్ అంటున్నాడు, అంటే ఇది ఒపీనియన్గా మనకి కనిపిస్తుంది. సో ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత వారి హస్బెండ్స్ యొక్క ఇంటి పేర్లని ఓకే ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. షుడ్ నాట్ బి కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదంటాడు. సో ఒకసారి చూద్దాం వాట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అనేది ఒకసారి మనం ఆర్టికల్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్ నౌ? యా. సో ఇన్ ద క్వెస్ట్ ఫర్ ఈక్వల్ రైట్స్, ప్లీజ్ ట్రై టు రీడ్ ద ఆర్టికల్ వన్స్ బిఫోర్ లిస్నింగ్ టు ద ఆర్టికల్. ఓకే, చదివి వర్డ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే వాటిని ఆపండి. అర్థం కాకపోతే మనం ఎలానో డిస్కస్ చేస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి కమ్ ఇన్ టు పిక్చర్, క్లారిటీ అనేది వస్తుందమ్మా. సో ఇన్ ద క్వెస్ట్ అంటున్నాడు. క్వెస్ట్ అంటే అన్వేషణ అంటాం కదా. క్వెస్ట్ అంటే ఏంటమ్మా? దేనికోసమైనా మీరు తాపత్రయపడటం, ఏదైనా పొందడం కోసం, ఏదైనా పొందడం కోసం మీరు తాపత్రయపడ్డానే ఓకే సెర్చ్ అంటాం కదా, క్వెస్ట్ అంటాం కదా. క్వెస్ట్ సెర్చ్ అంటే ఓకే దానికోసం అన్వేషించడం అనే సెన్స్లో వాడతాం. ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ విమెన్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ యాక్ట్ దట్ జస్టిఫైస్ హైరార్కీ, అదరింగ్ అండ్ ఏ పేట్రియార్కల్ మైండ్ సెట్ మస్ట్ బి షండ్ టోటలీ. ఓకే, ఈక్వల్ రైట్స్ కోసం, సో సమాంతరమైనటువంటి హక్కులు, అది ఎవరికి? విమెన్ కోసం, మహిళల కోసం. ఈ సమానమైనటువంటి హక్కుల కోసం ఏదైతే అన్వేషణ జరుగుతుందో ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్, అంటే అన్ని రంగాల్లో
జీవనంలో అన్ని రంగాల్లో కూడా మనకి ఓకే ఈక్వల్ రైట్స్ కోసం ఏదైతే అన్వేషణ జరుగుతుందో అందులో ఎవ్రీ యాక్ట్, సో ప్రతి పని, అక్కడ యాక్ట్ అంటే అక్కడ ఇదని కాదు, చట్టం అని కాదు, రైట్? ఎవ్రీ యాక్ట్ అంటే ఎవ్రీ యాక్షన్ అర్థం, ఓకే? ప్రతి చర్య దట్ జస్టిఫైస్ హైరార్కీని జస్టిఫై చేయడం. హైరార్కీ అంటే ఏంటి? నువ్వు పెద్ద, నువ్వు చిన్న, ఓకే? ఒక ఆర్గనైజేషన్లో ఒక హైరార్కీ ఉంటుంది. మేనేజర్ అందరికన్నా టాప్ పొజిషన్లో ఉంటారు, అంతకన్నా టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు మన దగ్గర బ్రాంచ్లో ఉండరు, రైట్? డైరెక్టర్ అని, చైర్మన్ సార్ అని, సో దే విల్ బి టాప్ మేనేజ్మెంట్. బట్ ఒక బ్రాంచ్లో ఒక చైర్మన్ అని, బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు కదా, తర్వాత ఫ్యాకల్టీ హెడ్ అని ఉంటారు. సో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, సో బేసిక్గా మనకి ఇలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో హైరార్కీ అంటే ఆర్డర్ అనమాట. ఎవరు హెడ్, ఎవరు ఫోర్మోస్ట్ ఎవరు, వారి తర్వాత ఎవరు, సో ఆ హైరార్కీ అనేది ఆర్డర్ అనమాట. సో అలాంటి ఆర్డర్ని జస్టిఫై చేసే ఎవ్రీ యాక్ట్. అదరింగ్ అంటున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పదం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదరింగ్ అంటే వాళ్ళు ఎవరో తక్కువ చేసి చూడడం. అదరింగ్ అంటే ఎవరో బయట వాళ్ళు అన్నట్టుగా, లేదంటే వారికి అంత సిగ్నిఫికెన్స్ లేని వాళ్ళలాగా ట్రీట్ చేయడం. అదరింగ్ అంటే విమెన్ ఉద్దేశించి అదరింగ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? సో వాళ్ళని తక్కువ చేసి చూడడం అనే సెన్స్. అదర్ అంటే ఏంటి? అదర్ అంటే మనం వేరే వాళ్ళలాగా, ఓకే, వేరే వాళ్ళలాగా ట్రీట్ చేయడం అదరింగ్. అండ్ ఏ పేట్రియార్కల్ మైండ్ సెట్. పేట్రియార్కల్ అంటే మీకు తెలుసు కదా, పేట్రియార్కీ అంటే ఏంటమ్మా? సో హెడ్, మేల్ హెడ్ అన్నది, మేల్ హెడ్ అనేవాడు హెడ్గా ఉంటే దాన్ని మనం పేట్రియార్కీ అంటాం. పేట్రియార్కీ ఈజ్ నథింగ్ బట్ మేల్ హెడ్. ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక ఫ్యామిలీలో కావచ్చు, ఒక సొసైటీలో కావచ్చు, మేల్ హెడ్గా ఉంటే దాన్ని మనం పేట్రియార్కీ అంటాం. సో పితృస్వామ్య సమాజాన్ని మనం పేట్రియార్కల్ సొసైటీ అంటాం. సో అటువంటి మైండ్ సెట్ మస్ట్ బీ షండ్ టోటల్లీ. కంప్లీట్గా దాన్ని షన్ చేయాలంటే ఏంటమ్మా? ఆపేయాలి, కంప్లీట్గా అబండన్ చేయాలి, కంప్లీట్గా క్లోజ్ చేయాలి, కంప్లీట్గా నిలిపివేయాలి అనేటువంటి సెన్స్లో వాడతాం షండ్. షండ్ అంటే క్లోజ్డ్, ఓకే? ఎంకరేజ్ చేయకూడదు, ఆపేయాలి, ఓకే? ఒక హైరార్కీని జస్టిఫై చేసే పని కావచ్చు, లేడీస్ని తక్కువ చేసే యాక్ట్ కావచ్చు, లేదంటే పితృస్వామ్య సమాజంలో ఎక్కువగా మేల్ హెడ్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేటువంటి ఏ పనైనా కూడా దాన్ని షన్ చేయాల్సినటువంటి అవసరం. కంప్లీట్గా, టోటలీ అంటున్నాడు కదా, కంప్లీట్లీ. సీకింగ్ ద రైట్ టు చూస్ హర్ own identity, Ms. Divya Modi Tongya had petitioned the Delhi High Court that she be allowed to revert to her maiden name after her divorce comes through. ఓకే, ఇది ఒక మంచి ఫ్రేజ్ ఇచ్చాడమ్మా, అబ్జర్వ్ చేశారా? అక్కడ మనం ఎవరైతే చెప్పుకున్నామో, ఎవరైతే ఫైల్ చేశారని చెప్పాం కదా, సో ఆమె గురించి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరామె? దివ్య మోడీ టోంగ్యా. దివ్య మోడీ టోంగ్యా అనేటువంటి మహిళ. సో ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. అబ్జర్వ్ చేశారా? ఓకే, ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ చేయడం జరిగింది. అయితే ఏమని చేసిందమ్మా ఆమె? షీ బీ అలౌడ్ టు రివర్ట్ అన్నాడు. రివర్ట్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ రివర్ట్ అంటే కమ్ బ్యాక్. రీ వచ్చింది చూసారా? రీ అంటే బ్యాక్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. రివర్ట్ అంటే కమ్ బ్యాక్ అనే సెన్స్లో వాడతాం కదా. టు హర్ మెయిడెన్ నేమ్ అన్నాడు. ఇక్కడ మెయిడెన్ నేమ్ అంటే అర్థం ఏంటమ్మా? మెయిడెన్ నేమ్ అంటే మన పుట్టినిల్లుకి సంబంధించినటువంటి ఇంటి పేరుని మనం మెయిడెన్ నేమ్ అంటాం. ఓకే, సో డైవర్స్ కమ్స్ త్రూ అంటాడు. ఆఫ్టర్ హెర్ డైవర్స్ కమ్స్ త్రూ. కమ్ త్రూ అన్నది ఒక ఫ్రేజల్ వర్బ్గా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ హెర్ డైవర్స్ కమెన్సెస్, ఓకే, విత్ స్టాండ్ అనే మీనింగ్ వస్తుంది, ఎండ్యూర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో అలా జరిగినప్పుడు నేను మళ్ళీ నా మెయిడెన్ నేమ్ని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నన్ను అలౌ చేయండి అన్నట్టుగా ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది పిటిషన్ రూపంలో. ఓకే, సో ఆమె ఓన్ ఐడెంటిటీని ఆమె కాపాడుకోవాలని నిర్ణయించుకుంది, రైట్? సో ఆ నేపథ్యంలో ఆమె కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. షీ ల్యాండెడ్ ఇన్ కోర్ట్ ఆఫ్టర్ రన్నింగ్ ఇన్ టు a barrier in the form of a government notification which said a married woman who wants to use her maiden name after divorce must either furnish divorce papers or a no objection certificate from her husband. అయితే ఆమెకు ఒక అవాంతరం ఎదురైంది చూసారా? ఆ ప్రాసెస్లో కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఓకే క్రమంలో రన్నింగ్ ఇన్ టు అ బ్యారియర్. సో ఆమె ఒక అవరోధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటది అవరోధం? అది ఏ రూపంలో వచ్చిందమ్మా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనమాట అది.
అందులో ఏముంది, ఎ మ్యారీడ్ ఉమెన్ హూ వాంట్స్ టు యూస్ హర్ మేడన్ నేమ్. ఎవరైతే పుట్టింటి ఇంటి పేరునే ఉంచుకోవాలనుకుంటున్నటువంటి ఒక మ్యారీడ్ ఉమెన్, పెళ్ళి అయినటువంటి ఒక మహిళ, ఓకే, వారి ఇంటికి వాళ్ళ పుట్టినిల్లుకి సంబంధించినటువంటి మేడన్ నేమ్, రైట్, ఇంటి పేరుని కొనసాగించాలంటే ఆమె ఈదర్ డైవర్స్ పేపర్స్నైనా ఆమె ఫర్నిష్ చేయడం అంటే ఏంటమ్మా, ఫర్నిష్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆమె ప్రొడ్యూస్ చేయాలి. ఫర్నిష్ చేయడం అంటే ప్రొడ్యూస్ చేయాలి, ఓకే, ప్రవేశపెట్టాలి. లేదంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ హర్ హస్బెండ్. సో ఆమె హస్బెండ్ నుంచి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని అతని హస్బెండ్ అప్రూవ్ చేస్తున్నట్లుగా ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయినా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నట్టుగా ఆ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే పేర్కొందనమాట. ద ఢిల్లీ హైకోర్ట్ హ్యాస్ సాట్ ద యూనియన్ గవర్నమెంట్స్ రెస్పాన్స్ బై May 28, ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్కి May 28 డెడ్ లైన్ అయితే ఇచ్చింది. అప్పట్లోగా మీరు దీనిపైన రెస్పాండ్ అవ్వాలి, ప్రతిస్పందించాలి అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టు ఏమో సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. సో అదే నెక్స్ట్ డే ఆఫ్ హియరింగ్ అనమాట. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ డే ఆఫ్ హియరింగ్, నెక్స్ట్ డేట్, హియరింగ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ డేట్ అది May 28. ఇన్ హర్ ప్లీ అంటే ఏంటమ్మా, ప్లీ అంటే అర్జీ అంటాం కదా, అర్జీ, ఓకే, ఇన్ హర్ రిక్వెస్ట్. సో మిస్ మోదీ Tongya states that the notification is gender biased and creates unnecessary restrictions for women who seek to exercise their constitutional right to choose their name. చూసారా ఆమె ఏమంటుంది, ఆ నోటిఫికేషన్ ఏదైతే ప్రభుత్వం అడ్డంకిగా మారింది, ఎందుకు ఆమె నోటిఫికేషన్ చెప్పింది కదా, సో ఈదర్ యూ నీడ్ టు ఫర్నిష్ డివోర్స్, రైట్, డివోర్స్ పేపర్స్ అయినా మీరు దాఖలు చేయాలి, ప్రవేశపెట్టాలి, ముందుంచాలి, లేదంటే హస్బెండ్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని పెట్టాలని ఏదైతే మెన్షన్ చేస్తుందో గవర్నమెంట్ నోటిఫికేషన్, దాన్ని ఆమె తప్పు పట్టింది. అది కంప్లీట్గా జెండర్ బయాస్డ్గా ఉంది, అంటే ఒక జెండర్కి ఫేవర్ చేస్తున్న విధంగా ఉంది, ఓకే, పక్షపాత ధోరణిలా వ్యవహరిస్తుంది అన్నట్టుగా ఆమె పేర్కొన్నారు, రైట్. అండ్ క్రియేట్స్ అన్నెసరీ రెస్ట్రిక్షన్స్, అనవసరమైనటువంటి ఓకే రిస్ట్రిక్షన్స్ అన్నవి ఉమెన్ మీద ఇంపోజ్ చేస్తున్నట్లుగా ఉన్నది అని చెప్తుంది ఆమె. సో దీనివల్ల ఆమె ఏమంటుందంటే ఎక్సర్సైజ్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు చూస్ దేర్ నేమ్, అది మా రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కుని మీరు వేరే వారి చేతిలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నించింది, ఓకే. సో ఎవరైతే విమెన్, వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటి, వారి పేరును వారు చూస్ చేసుకున్నటువంటి రైట్ టు లిబర్టీ అంటాం కదా. సో లిబర్టీ అంటే మనం ఏం వేసుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అన్నది మనం చూస్ చేసుకునేటువంటి హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. సో ఒకరి చేతిలో ఆ అప్రూవల్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది క్వశ్చన్ అక్కడ, రైట్. ఇన్ హర్ కేస్ చేంజ్ ఆఫ్ సర్నేమ్, ఆమె విషయానికి వస్తే ఇంటి పేరు మార్చడం అనేది ఇప్పుడు పెద్ద ఇంత లీగల్ ఆబ్లిగేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అది నా హక్కు అయ్యుండి కూడా నేను ఎందుకు ఫేస్ చేయాలి అన్నట్టుగా ఆమె ప్రశ్నిస్తుంది. సో ఇవన్నీ ఎలా పేర్కొన్నారు ఆమె అంటే ఆర్టికల్స్ 14, 19, 21 వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటా అన్నది మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఆర్టికల్ 14 దీనికి సంబంధించింది, ఆర్టికల్ 19 దీనికి సంబంధించింది, ఆర్టికల్ 21 వేటికి సంబంధించినవి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఆ 3 ఆర్టికల్స్ని వైలేట్ చేస్తుంది ఆ గవర్నమెంట్ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఆ కండిషన్ ఏదైతే ఉందో, ఈ 3 రాజ్యాంగం కల్పించినటువంటి 3 ఆర్టికల్స్ని వైలేట్ చేస్తున్నట్టుగా ఉన్నాయి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ద వెరీ ఐడియా ఆఫ్ ఎన్ NOC ఈజ్ అబ్జెక్షనబుల్, డివోర్స్ ప్రొసీడింగ్స్ ఆర్ నాట్, and is reflective of a deep-seated misogyny that wants to control an individual's preference. Okay, so NOC యొక్క వెరీ ఐడియా అంటున్నాడు చూసారా, అంటే మొదల్లోనే ఆ ఐడియా ఏంటి, ఐడియా హస్బెండ్ ఇవ్వాలంటున్నాడు కదా, హస్బెండ్ అప్రూవల్ ఇవ్వడంలోనే అక్కడ జెండర్ బయాస్ క్లియర్గా కనిపిస్తుంది. అతను హస్బెండే గొప్పవాడు, హస్బెండే మేల్ హెడ్డే అక్కడ అతన్నే హెడ్గా చూస్తున్నట్టుగా, ఈమెను ఇన్ఫీరియర్గా చూస్తున్నట్టుగా ఆ నోటిఫికేషన్లోని కండిషనే అబ్జెక్షనబుల్గా ఉంది, అబ్జెక్షనబుల్ అన్నాడు కదా. సో డివోర్స్ ప్రొసీడింగ్స్ ఆర్ నాట్, డైవోర్స్ అవ్వడం అవ్వకపోవడం అనేది సెకండరీ, దాన్ని పక్కన పెట్టేస్తే ఈ NOC ఇచ్చినటువంటి ఆ ఐడియా అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. అబ్జెక్షనబుల్ అంటే అభ్యంతరకరం. అండ్ ఈజ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ఏ డీప్ సీటెడ్ మిసోగైనీ, హేటెడ్ ఫర్ ఉమెన్ని తక్కువ చేసి చూసినట్టుగా కనిపిస్తుంది. ఓకే, మిసోగైనీ ఈజ్ హేటెడ్ ఆఫ్ ఉమెన్, మిసో ఈజ్ హేటెడ్, గైనీ ఈజ్ ఉమెన్ దట్ వాంట్స్ టు కంట్రోల్ అండ్ ఇండివిజువల్ ప్రిఫరెన్స్. సో ఒక ఇండివిజువల్ యొక్క ప్రిఫరెన్స్ని కానీ చాయిస్ని కానీ మీరు గౌరవించట్లేదు అన్నట్టుగా
అదొక రిఫ్లెక్షన్గా కనిపిస్తుంది, దానికి ప్రతిబింబం. ఓకే, ప్రతిబింబిస్తుంది ఆ ఐడియాని, రైట్? మిసోగైనీ అనే ఐడియాని ప్రతిబింబిస్తుంది ఆ గవర్నమెంట్ నోటిఫికేషన్. Ms. Modi Tongya should be able to choose whichever surname she is comfortable with and not have to fight for it. దానికోసం నేను ఇంతగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నాకు ఏది కావాలో చూస్ చేసుకునేటువంటి హక్కు నాకు ఉంది. నేను దానికోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. షుడ్ బి ఏబుల్ టు అంటే అక్కడ సజెషన్ రూపంలో చెప్తున్నాడు. ఆమె అలా చేసుకుని చూస్ చేసుకునేటువంటి హక్కు ఆమెకు ఉంది, రైట్? ఆమెకి ఏదైతే కంఫర్టబుల్గా ఉందో, అది మెట్నీళ్ళు కావచ్చు, పుట్టినీళ్ళు కావచ్చు, షీ హ్యాస్ ద చాయిస్ విత్ హర్. ఓకే, సో దానికోసం ఆమె ఇంత ఫైట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో విమెన్ హ్యావ్ ఆఫెన్ కంప్లైంట్ ఆఫ్ హెరాస్మెంట్ వెన్ దే హ్యావ్ టేకెన్ ద పాత్ లెస్ ట్రోడెన్. చూసారా, చాలా మంచి పదం, లెస్ ట్రోడెన్ పాత్ అంటారు. లెస్ ట్రోడెన్ పాత్ అంటే చాలా తక్కువ మంది ట్రావెల్ చేసేటువంటి పాత్ ఏదైతే ఉంటుందో, అంటే చాలా తక్కువ మంది పయనించేటువంటి దారి అని. దారి అంటే అక్కడ నిజంగా నడవడం అనే దారి అని కాదు. సో విచ్ ప్రొఫెషన్ యూ హ్యావ్ టేకెన్. ఓకే, సో ఏ ప్రొఫెషన్ని మీరు చూస్ చేసుకున్నారు. సో చాలా తక్కువ మంది లేడీస్ ఎస్పెషల్లీ, ఓకే, విమెన్ ఎవరైతే ఆ తక్కువ మంది ట్రావెల్ చేసే పాత్ని ఎంచుకుంటారో ఆ కాంటెక్స్ట్లో ఏమవుతుంది, చాలా వరకు వాళ్ళు హెరాస్మెంట్కి గురవ్వాల్సి వస్తుంది. వెన్ దే హ్యావ్ టేకెన్ ద పాత్ లెస్ ట్రోడెన్. ఓకే, చాలామంది ఉమెన్ ఏమైనా కంప్లైంట్ చేశారు, వారు చాలా హెరాస్మెంట్కి గురయ్యారు. సో ఎలాంటి కేసులో అమ్మ హెరాస్మెంట్కి గురయ్యారు? ఎస్పెషలీ వెన్ దే హ్యావ్ చూజన్ టు టేక్ ఇన్ ద పాత్ లెస్ ట్రోడెన్. చాలా తక్కువ మంది, అంటే అందరూ వెళ్ళేటట్లుగా వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం రాదు. సో ఎవరు చూస్ చేయని సెగ్మెంట్స్ కావచ్చు. ఓకే, చాలా తక్కువ మంది లేడీస్. మీకు సుధామూర్తి గారు తెలిసి ఉండొచ్చు. ఓకే, ఆమెది ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చూస్తే కనుక, ఆమె ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు షీ వాజ్ ద ఓన్లీ ఫీమేల్ గర్ల్ ఇన్ హర్ హోల్ కాలేజ్. ఆమెకి టాయిలెట్ కూడా ఉండేది కాదంట, ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా గర్ల్స్ లేకపోవడం వల్ల అంతా మేల్ డామినేషన్ కాబట్టి. సో ఆమె ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో షీ వాజ్ ద ఓన్లీ అండ్ ద ఫస్ట్ గర్ల్ ఐ థింక్ ఇన్ హర్ కాలేజ్. సో అప్పుడు ఆమె చెప్పారనమాట, ఒక్క టాయిలెట్ కూడా ఉండేది కాదు. సో చాలా ఏడ్పించడాలు గట్రా ఆమె పాయింట్అవుట్ చేసేసేవారు, ఈజీగా పాయింట్అవుట్ అయిపోయేవారు కదా, బికాస్ షీ ఈజ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ హర్ కాలేజ్. సో అలా అనమాట. సో తక్కువ మంది ట్రావెల్ చేసేటువంటి పాత్ర ఎంచుకున్నప్పుడు సహజంగా మన ఇండియన్ సొసైటీలో ఈ హెరాస్మెంట్ అన్నది చాలా ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక, విమెన్ హూ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు ఆప్ట్ ఫర్ దేర్ హస్బెండ్ సర్నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫేస్ అ బరాజ్ ఆఫ్ unnecessary questions and a mountain of paperwork while, say, opening a joint bank account or during a child's admission in school or applying for a passport. ఓకే, ఒకవేళ జనరల్గా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక, ఎవరైతే గృహిణులు ఉంటారు కదా, మహిళలు ఉంటారు కదా, పెళ్ళైపోయిన తర్వాత హస్బెండ్ యొక్క సర్నేమ్ని వాళ్ళు చేంజ్ చేసుకోరు పెళ్ళైన తర్వాత. సో వారికి, అంటే వివాహం జరిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత యూజువల్గా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం ఎదుర్కోవాల్సి వస్తుంది? ఆ బరాజ్ ఆఫ్ అన్నెసరీ క్వశ్చన్స్. బరాజ్ అంటే వెల్లువ అని అర్థం, వరదలాగా, అంటే ఒక ఫ్లో లాగా అన్నెసరీ క్వశ్చన్స్ అన్నవి రేజ్ అవుతాయి, ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి? ఓకే, క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ మౌంటైన్ ఆఫ్ పేపర్ వర్క్. మౌంటైన్ అంటే పెద్ద కుప్ప లాంటి, అంటే చాలా ఎక్కువగా అనే అర్థం. ఓకే, మౌంటైన్ ఆఫ్ పేపర్ వర్క్ అంటాడు. అంటే లీగల్గా ప్రతిసారి మనం ఎందుకు అనే క్వశ్చన్స్ అన్నట్టు వాటికి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరిచిన సందర్భంలో కావచ్చు, అదేంటి ఇద్దరు ఇంటి పేర్లు వేరేగా ఉన్నాయి అనే క్వశ్చన్ అన్నది తలెత్తుతుంది. దాంతోపాటుగా పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసే క్రమంలో, సో అప్పుడు కూడా ఈ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది, రైట్? ఎందుకు డిఫరెంట్ ఇంటి పేర్లు ఉన్నాయి అనే క్వశ్చన్ని రైజ్ చేస్తుంది స్కూల్ మేనేజ్మెంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే జాయింట్ అకౌంట్ తెరిచినటువంటి సందర్భంలో కావచ్చు, అడ్మిషన్ సందర్భంలో కావచ్చు, పాస్పోర్ట్కి అప్లై చేసేటువంటి సందర్భంలో కావచ్చు. సో ఇట్లా రకరకాల అన్నెసరీ క్వశ్చన్స్ అనేవి విమెన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇఫ్ దే డోంట్ ఆప్ట్ టు చేంజ్ దే సర్నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్. A society that is already battling caste-based hierarchies should not add to the discrimination by giving an upper hand to anyone in a relationship, but work towards safer spaces without gender bias, difference and humiliation. ఓకే, సో ఆల్రెడీ మన సొసైటీ ఏంటమ్మా, మనకు ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది? కాస్ట్ బేస్డ్ సొసైటీ.
ఈ కాస్ట్ ఉన్నతమైనది, ఈ కాస్ట్ చిన్నది అనేటువంటి డిస్క్రిమినేషన్తో మన సమాజం ఆల్రెడీ నడుస్తుంది. సో అటువంటి సతమతం అవుతున్నటువంటి ఒక సమాజంలో మనం ఉన్నాం. సో అలాంటి హైరార్కీస్, కాస్ట్ బేస్డ్ హైరార్కీస్ అంటే తెలుసు కదా, బ్రాహ్మిన్స్ అప్పర్ క్యాస్ట్, ఓకే, అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళు అణగారిన వర్గాలని. సో ఆ కాస్ట్ డిస్క్రిమినేషన్స్, ఓకే, దాంతో మనం యుద్ధం చేస్తున్నాం. బ్యాట్లింగ్ అంటే దాంతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. షుడ్ నాట్ యాడ్ టు ద డిస్క్రిమినేషన్ బై గివింగ్ ఎన్ అప్పర్ హ్యాండ్ టు ఎనీవన్ ఇన్ రిలేషన్షిప్. అది ఆల్రెడీ క్యాస్ట్తో మనం కొట్టుమిట్టాడుతున్నాం. మళ్ళీ ఈ రిలేషన్షిప్లో వీరు గొప్ప, వీరిదే ఆధిక్యత అనే దానిపైన మళ్ళీ ఈ వివక్ష చూపించడం అనేది కూడా సరికాదు. ఓకే, అది మళ్ళీ యాడ్ అవ్వకూడదు, రైట్? ఆ డిస్క్రిమినేషన్ ఎలానో క్యాస్ట్లో జరుగుతుంది. మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు, ఓకే, మగవాళ్ళే సుపీరియర్ అనేటువంటి ఫీలింగ్ ఎందుకు అన్నది చెప్తున్నాడు. బట్ వర్క్ టువర్డ్స్ సేఫర్ స్పేసెస్ వితౌట్ జెండర్ బయాస్, డిఫరెన్స్ అండ్ హ్యూమిలియేషన్. సో మనం అందరం దేని వైపు పనిచేయాలమ్మా? వర్క్ టువర్డ్స్ అంటే మనం అందరం ఏ దిశగా పయనించాలి, ఏ దిశగా పనిచేయాలి? సేఫర్ స్పేసెస్ వితౌట్ జెండర్ బయాస్. సో జెండర్తో సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా, వారు ఏ జెండర్కి చెందిన వారైనా కావచ్చు, వారికి ఒక సేఫ్ స్పేస్ని కల్పించడం కావచ్చు. అలానే డిఫరెన్స్ అండ్ హ్యూమిలియేషన్ అంటే సొసైటీ పరంగా అంటే ఇన్సల్ట్ చేయడం. హ్యూమిలియేషన్ అంటే ఏంటమ్మా? తక్కువ చేసి చూడడం, ఓకే, ఒక మాట ఈజీగా అనేయడం, రైట్? హ్యూమిలియేట్ చేయడం అంటే ఇన్సల్ట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. రెండు వ్యత్యాసం చూపించడం, డిస్క్రిమినేట్ చేయడం, డిఫరెన్స్. సో ఇట్లాంటివన్నీ లేకుండా మనం ఆ దిశగా అడుగులు వేయాలి. ఇన్ ఇండియా, ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, స్టాక్ జెండర్ డిస్పారిటీస్ పర్సిస్ట్ బోత్ పొలిటికలీ అండ్ సోషలీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా మంచి పాయింట్ చెప్పాడు. మోస్ట్ పాపులస్ కంట్రీ అయిపోయాం ఆల్రెడీ ఇండియా. వరల్డ్లో ఇప్పుడు చైనాని బీట్ చేసేసాం ఆల్రెడీ మనం. ఓకే, అఫీషియల్ స్టాటిస్టిక్స్ అన్నది మన ప్రొజెక్షన్స్ ద్వారా మనకి వచ్చేసాయి, చైనాని బీట్ చేసిందని, రైట్? స్టాక్ అంటే ఏంటంటే సీరియస్ అనే మీనింగ్ వస్తుంది. స్టాక్ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు. జెండర్ డిస్పారిటీస్ అన్నది ఏంటంటే వివక్ష, లింగ వివక్ష అంటాం కదా. సో లింగ వివక్ష అనేది కంటిన్యూ అవుతుంది. పర్సిస్టెంట్ ఏంటమ్మా అర్థం? కంటిన్యూ అవుతుంది. అది కూడా సీరియస్గా. స్టాక్ అంటే అక్కడ ఏంటమ్మా? సీరియస్గా లింగ వివక్ష అనేది బాగా కంటిన్యూ అవుతుంది. అది కూడా రాజకీయ పరంగా, సామాజికంగా. రాజకీయ పరంగా కూడా మనకు తెలుసు కదా, 33% దీనికోసం చాలా స్ట్రగుల్ అనేది మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో దానికోసం స్ట్రగుల్ అయ్యి మొత్తానికి పాస్ అవ్వడానికి వెళ్ళింది బిల్లు కదా. సో అట్లా పొలిటికల్గా కూడా వారికి ఆ డిస్క్రిమినేషన్ ఉండింది. సోషల్గా, సామాజికంగా మనకు అందరికీ తెలిసిందే కదా. సో జరుగుతూనే ఉంటుంది, అది మన కళ్ళారా చూస్తూనే ఉంటాం. సో విమెన్ డూ మోస్ట్ ఆఫ్ ద అన్పెయిడ్ వర్క్ ఎట్ హోమ్ అండ్ ఆర్ ఆఫెన్ ఎడ్జ్డ్ అవుట్ ఆఫ్ ద లేబర్ ఫోర్స్ ఫర్ వేరియస్ రీజన్స్. ఇదంతా మనం దీన్ని బాగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని వీడియోస్ వైరల్ అవుతుంటాయి. ఓకే, మా ఫాదర్ చాలా కష్టపడుతుంటారు, మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు. మీ మదర్ ఏం చేస్తారంటే, మా అమ్మ ఏం చేయదు, ఇంట్లో ఉంటుంది. ఓకే, మా అమ్మ జస్ట్ బేసిక్లీ హౌస్ వైఫ్ అని చెప్తుంటారు కదా పిల్లలు. ఆన్సర్ వాళ్ళకి తెలియదు అంత. కాకపోతే అప్పుడే పేరెంట్స్ ఏంటంటే, పేరెంట్స్ ఇన్ ద సెన్స్ ఫాదర్ ఎస్పెషల్గా ఏం చెప్పాలి? అమ్మ ఇంటిని చక్కదిద్దుతుంది, నీ బట్టలు, రైట్? ఏదో మొన్న మిడిల్ క్లాస్ ఏదో వచ్చింది, ఒక సిరీస్ ఏదో వచ్చింది కదా. సో దాంట్లో క్లియర్గా చెప్తాడు. శివాజీ అనుకుంటా, శివాజీ కదా. సో హీ వాజ్ ద లీడ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఇది కదా ఎపిసోడ్. నాకు అది గుర్తు రావట్లేదు. సమ్ ఈటీవీ విన్లో వచ్చినట్టుంది, అది బాగా పాపులర్ అయింది, రైట్? అందులో చెప్తాడనమాట కదా. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? హౌస్ వైఫ్ అనట్లా, హోమ్ మేకర్ అంటున్నారు. హోమ్ మినిస్టరు, హోమ్ మేకరు అని ఎందుకు అంటున్నారు అంటే, వారి గౌరవాన్ని యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బయట మేల్ వెళ్ళి కష్టపడితే వీళ్ళు ఇల్లు చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అక్కడ అన్పెయిడ్, వాళ్ళకి అక్కడ ఎటువంటి మానిటరీ కాంపన్సేషన్ జరగట్లేదు, కానీ వాల్యూ అయితే యాడ్ అవుతుంది. కానీ ఆ వాల్యూని మనం మానిటరీగా చూడలేకపోతున్నాం. దానికి మనీ పే చేయకపోవడం వల్ల దానికి వాల్యూ లేకుండా పోయింది. అదే దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అన్పెయిడ్ వర్క్ ఎట్ హోమ్. ఎటువంటి, మనం జనరల్గా డబ్బులు ఇవ్వకుండా ఏ పనైనా మనం చేయగలమా? డబ్బులే మనకి ఇన్సెంటివ్. అలాంటిది విమెన్ ఏం చేస్తారు? ఇంట్లో చాలా పనులని వితౌట్ ఎనీ పేమెంట్ షీఈస్ కమిటెడ్ టు డూ దట్. ఓకే, ఎటువంటి ఇన్సెంటివ్ లేకపోయినా వారు చేయడం, అది చాలా గొప్ప విషయం, రైట్? శాలరీ కట్ చేస్తామని చెప్పండి, ఎంతమంది పని చేయగలం? మనలో చేయలేం. బికాజ్ మనీ ఈజ్ యువర్ ఇన్సెంటివ్ టు వర్క్ కదా. సో అలాంటిది ఎటువంటి పేమెంట్ లేకుండా, ఓకే, పేమెంట్ లేకుండా వర్క్ చేయడం అనేది చాలా చేస్తుంటారు విమెన్. ఇప్పుడు సాధారణమే, అది మనం చూస్తూనే ఉన్నాం.
అండ్ ఆర్ ఆఫెన్ ఎడ్జ్డ్ అవుట్ ఆఫ్ లేబర్ ఫోర్స్. ఎడ్జ్డ్ అవుట్ అంటే వారిని తొలగించేస్తున్నారు. ఓకే, చాలా చాలా రీజన్స్ చెప్పి వారిని ఈ లేబర్ ఫోర్స్ నుంచి వారిని తీసేస్తున్నారు. వాట్ ఏ గర్ల్ ఆర్ ఏ విమెన్ కెన్ అండ్ కెనాట్ డూ ఈజ్ ఆఫెన్ లేడ్ డౌన్ బై ద మెన్ ఇన్ ద ఫ్యామిలీ. చూసారా, ఒక లేడీ ఏమి చేయగలదు, ఒక అమ్మాయి ఏం చేయగలదు, ఏమి చేయలేదన్నది కూడా ఒక మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడంట. చూసారా, అక్కడే మనకి ఏం కనిపిస్తుంది, పేట్రియార్కల్ సొసైటీ యొక్క అంటే పితృస్వామ్య సమాజం యొక్క ఐడియా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒక అమ్మాయి ఇది చేయొచ్చు, ఇది చెయ్యలేదు, అది ఉమెన్ డిసైడ్ చేయాలి, ఆ పర్టికులర్ ఇండివిజువల్ డిసైడ్ చేయాలి తప్ప ఒక మేల్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఆఫ్ అండ్ లేట్ డౌన్. ఓకే, వారు నిర్ధారిస్తున్నారు ఫ్యామిలీలో ఉన్నటువంటి మెన్. సమ్టైమ్స్ విమెన్ టు అక్వైజ్ టు అంటే అగ్రీ టు సచ్ ఇండిగ్నిటీస్ అంటే తలగ్గాల్సి రావడం. ఎక్వైజ్ టు అంటే తలగ్గుతుంటారు విమెన్ కూడా. ఇండిగ్నిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రెడిషన్. సో ట్రెడిషన్ పేరుతో కొన్ని ఇండిగ్నిటీస్కి వాళ్ళు కూడా తలగ్గాల్సి వస్తుంటుంది జనరల్గా అని చెప్తున్నాడు. ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ సెట్ దట్ ద greatest human rights challenge in the world right now is achieving gender equality and empowering women and girls. యునైటెడ్ నేషన్స్ ఈ మధ్య ఏమని చెప్పిందంటే హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకి ఉన్నటువంటి అతిపెద్ద సవాలు ఏంటి అని అంటే ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సవాలు ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా, అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే, వివక్ష లేనటువంటి ఇంకా లింగ వివక్ష లేకపోవడం. ఓకే, దాన్ని అచీవ్ చేయాలి. ఓకే, సమానత్వం, రైట్. అలానే ఎంపవరింగ్ విమెన్ అండ్ గర్ల్స్, వారిని మరింత ఎంపవర్ చేయాలి. ఓకే, వారిని మరింత ఎమాన్సిపేట్ చేయాలి, రైట్. సో ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ పేర్కొనడం జరిగింది. అదే పెద్ద సవాల్ అంట ప్రస్తుతానికి మానవ హక్కులకు ఉన్నటువంటి అతిపెద్ద సవాలు. పేయింగ్ లిప్ సర్వీస్ టు రెటారిక్ దట్ విమెన్ ఆర్ ఈక్వల్ without effecting change on the ground with the legislative backing and strong social frameworks defeats the purpose. ఓకే, అందరితో చెప్పేటప్పుడు మాత్రం ప్రసంగాల్లో చెప్పేస్తుంటారు ఏమని, ఈ రోజుల్లో అందరూ సమానమే, చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఎక్కడ కూడా దాన్ని ఆ స్టేట్మెంట్ని సమర్థించేటువంటి యాక్షన్స్ కనబడట్లా, రైట్. లిప్ సర్వీస్ అంటే అర్థం ఏంటమ్మా అంటే కేవలం మాటలకి మాత్రమే పరిమితం కావడం, చేతల్లో శూన్యం. ఇటువంటి చేతలకి నోచుకోకపోవడాన్ని మనం పే లిప్ సర్వీస్ అంటాం. అంటే కేవలం మాటలకి మాత్రమే పరిమితం చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ పేయింగ్ లిప్ సర్వీస్ అనేటువంటి ఒక ఈడియంని మనం వాడతాం. ఓకే, రిటారిక్ అంటే పాపులర్, ఒక పాపులర్ స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్, విమెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పడం. అందరూ ఆ స్టేట్మెంట్ అయితే అందరూ చెప్పేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఇఫెక్టింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఇంప్లిమెంటింగ్. ఆ మార్పును ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమవుతున్నారు. ఆన్ ద గ్రౌండ్ అంటే ఆన్ ద రీజన్. ఓకే, ఆన్ ద గ్రౌండ్, రీజన్ కదమ్మా, ఆన్ ద గ్రౌండ్ అంటే అక్కడ యాక్చువల్గా అని అర్థం. ఓకే, గ్రౌండ్ రియాలిటీ అంటాం కదా, ఆన్ ద గ్రౌండ్ అంటే యాక్చువల్గా అని అర్థం, రైట్. విత్ లెజిస్లేటివ్ బ్యాకింగ్, చట్టపరంగా చట్టాలు ఏమైనా తీసుకురావడం, రైట్. అంటే దాన్ని ప్రమోట్ చేసే విధంగా, ఆ స్టేట్మెంట్ని ప్రమోట్ చేసే విధంగా చట్టపరంగా మనం ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నామా. అలానే సోషల్ ఫ్రేమ్వర్క్స్, చాలా స్ట్రాంగ్ సోషల్ ఫ్రేమ్వర్క్స్ లేకపోవడం అనేది మన యొక్క పర్పస్ని డిఫీట్ చేస్తుంది. డిఫీట్స్ ద పర్పస్ అంటే మనం అనుకున్న దాన్ని సో అది నెరవేర్చినట్లే కదా, మనం చేయట్లేదు, మాట్లాడుతున్నాం. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ ట్రైంగ్ టు క్రిటిసైజ్. ఓకే, సో ఆ పర్టిక్యులర్ దివ్య కదా, సో దివ్య గురించి ఆమె వేసినటువంటి ఆ పిటిషన్ మనకి ఈరోజు ఈ చర్చకి తావులేపింది, రైట్. సో వీ షుడ్ నాట్ జస్ట్ pay a lip service, but we need to back some strong legislative frameworks or social frameworks to promote this idea, right. That is what the editor want to say. Clear? So that is all about editorial. Now let us look at this vocabulary. So vocabulary లో ఈరోజు వచ్చినటువంటి వర్డ్స్ను ఒకసారి మీరు గమనించండి. టెపిడ్ అనేటువంటి వర్డ్ని వాడాడు. టెపిడ్ ఈజ్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్, అంటే కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లోనే వాడతాం. టెపిడ్ అంటే బేసిక్గా లిటరల్ మీనింగ్ టెపిడ్ ఏంటంటే లూక్వర్మ్ అనే మీనింగ్లో వాడతాం. గోరు వెచ్చని అంటాం కదా, అంటే అంత చల్లగా లేదు, అలా అని అంత వేడిగా లేదు. సో సంథింగ్ విచ్ ఇస్ ద టెపిడ్ అంటాం. టెపిడ్ ఈజ్ లూక్వర్మ్. అయితే టెపిడ్ రెస్పాన్స్ అని అంటుంటారు. టెపిడ్ రెస్పాన్స్ అంటే అంత గొప్పగా ఏం లేదు, ఓకే టైప్స్ అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ టెపిడ్ రెస్పాన్స్ అంటాం. ఐ గాట్ అ టెపిడ్ రెస్పాన్స్ టు మై సజెషన్ అంటే ఏదో
అంత గొప్పగా లేనటువంటి ఒక రియాక్షన్ అనమాట, అంత ఎంతూజియాస్టిక్గా లేనటువంటి రియాక్షన్ మనం టెపిడ్ రెస్పాన్స్ అంటాం. ఓకే, నెగిటివ్గా వాడతాం. మైల్డ్, లూక్ వామ్, ఎపాథెటిక్. ఎపాథెటిక్ అంటే మీనింగ్ ఏంటి? ఎపాథెటిక్ అంటే షోయింగ్ నో ఫీలింగ్స్ అంటాం కదా, దట్ ఈస్ ఏపాథెటిక్. సో నాట్ షోయింగ్ ఎనీ ఫీలింగ్, దట్ ఈస్ ఎపాథెటిక్. ఓకే, మైల్డ్ అనొచ్చు, లూక్ వామ్ అని వాడచ్చు. నెక్స్ట్ బ్లీక్, ఇది యాడ్జెక్టివ్ ఏమో, ఇది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. ద ఎకనామిక్ అవుట్లుక్ ఈస్ బ్లీక్. బ్రైట్ అంటాం కదా, బ్రైట్, ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అంటాం కదా, దానికి ఆపోజిటే బ్లీక్. అంటే అంధకారంగా ఉంది, అంత ప్రోగ్రెసివ్గా లేదు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ నెగటివ్ అని చెప్పేటప్పుడు బ్లీక్ వాడతాం. డిస్మల్ అని, గ్లూమీ అని మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ ఎ సిచ్యువేషన్ ఇస్ బ్లీక్, దెర్ ఇస్ లిటిల్ ఆర్ నో హోప్ ఫర్ ద ఫ్యూచర్. ఇటువంటి హోప్ లేకపోవడం, హోప్లెస్నెస్ని మనం బ్లీక్ అని చెప్తుంటాం. క్లియర్? నెక్స్ట్ ఫోస్టర్, ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. సో ఫోస్టర్ అంటే అర్థం ఏంటమ్మా? స్టిమ్యులేట్ చేయడం, ప్రమోట్ చేయడం, నర్చర్ చేయడం అనే సెన్స్లో వాడతాం. నర్చర్, డెవలప్, స్టిమ్యులేట్. ఓకే, డెవలప్ అని కూడా చెప్పచ్చు, పెంపొందించే విధంగా. రైట్? ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సంథింగ్. సో దాన్ని పెంపొందించే విధంగా చేయడం, దాన్నే ఫోస్టర్ అంటాం. వర్బ్గా వాడచ్చు. ఫోస్టర్ చైల్డ్ అంటారు, విన్నారా ఎప్పుడైనా? ఫోస్టర్ సన్ అంటే వాడిని పెంచుకుంటారు కదా. ఓకే, ఆర్ఫనేజ్ నుంచి తీసుకొచ్చి పెంచడాన్ని మనం ఫాస్టర్ సన్ అంటారు. ఫాస్టర్ పేరెంట్స్, ఫాస్టర్ మదర్ అంటే పెంచిన తల్లి, పెంపుడు తల్లి, పెంపుడు కొడుకు, ఆ సెన్స్లో. దట్ ఈస్ ఫాస్టర్. రైట్? టౌట్. టౌట్ అన్నది ఏంటంటే బాగా పబ్లిక్ అంటే ప్రాపగేట్ అవ్వడం అమ్మ, ఎక్కువగా అందరి నోట్లో నానడం అనే సెన్స్లో వాడతాం. బాగా అడ్వర్టైజ్ అయిపోవడం. ఓకే, టు అడ్వర్టైజ్ అంటే ఎక్కువగా దాని గురించి అందరూ మాట్లాడుకోగలను. రైట్? దట్ ఈస్ కాల్డ్ టౌట్. హీ ఈస్ బీయింగ్ వైడ్లీ టౌటెడ్ యాజ్ ద నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ. అంటే ఇంకా అనౌన్స్మెంట్ చేయకముందే అందరూ ఒక బజ్ క్రియేట్ అవుతుంది అంటారు చూసారా, బజ్. ఆ బజ్నే మనం టౌట్ అంటాం. ఓకే, లార్డ్ అని, ప్రైజ్ అని, బూస్ట్ అని కానీ చెప్పచ్చు, దగ్గరగా ఉండే పదాలు. ఓకే, రిపీటెడ్గా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇంకా అతనే అవుతాడు. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా రేవంత్ రెడ్డే సీఎం అవుతాడు అనే ఒక బజ్ అనేది బాగా క్రియేట్ అయింది. కాంగ్రెస్లో చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు, బట్ స్టిల్ పీపుల్లో ఒక బజ్ వెళ్ళిపోయింది. హీఈస్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అతనే అయ్యాడు ఆబ్వియస్లీ. రైట్? సో దట్ ఈస్ టౌటెడ్. జరక్క ముందే దాని గురించి బాగా ప్రచారం రావటం. రైట్? ఎఫికసీ, ఇది కూడా నౌని, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఓకే, ఎఫికసీ అంటే మనం ఏం చెప్పచ్చు? ఎఫెక్టివ్నెస్ అనొచ్చు. ఓకే, దేనైనా బాగా సమర్థవంతంగా చేయడం, ద ఎబిలిటీ ఆఫ్ సంథింగ్ టు ప్రొడ్యూస్ ఇంటెండెడ్ రిజల్ట్. సో కావాల్సినటువంటి రిజల్ట్ని చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. రైట్? దట్ ఎబిలిటీ ఈస్ కాల్డ్, ఆ ఎబిలిటీనే మనం ఏమంటాం? ఎఫికసీ అంటాం. రైట్? అది ఫ్రూట్ఫుల్నెస్ అనొచ్చు, ఎఫెక్టివ్నెస్ అనొచ్చు. ప్రభావవంతంగా అంటే అనుకున్నటువంటి రిజల్ట్ని అప్టైన్ చేయడానికి మనం ఎంత ప్రభావవంతంగా పనిచేసాం, దట్ ఈస్ ఎఫికసీ. ద స్టడీ ఈజ్ ఎ సీరియస్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద ఎఫికసీ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ క్యాష్ ఇన్సెంటివ్స్ యాజ్ ఎ వే ఆఫ్ ప్రమోటింగ్ లెర్నింగ్. ఓకే, లెర్నింగ్ని ప్రమోట్ చేయడానికి ఓకే క్యాష్ ఇన్సెంటివ్స్ని అర్థం చేసుకోవడానికి, ఎఫికసీ ఆఫ్ క్యాష్ ఇన్సెంటివ్స్. ఓకే, సో బెటర్, బెనిఫిట్ అని చెప్పొచ్చు, ఎఫెక్టివ్నెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బైఎన్నియల్ చాలాసార్లు వినుంటారు మీరు. బైఎన్నియల్, బైయాన్యువల్. బైయాన్యువల్ అంటే ఒక ఇయర్లో 2 సార్లు జరిగే ఈవెంట్ మనం బైయాన్యువల్ అంటాం. బైఎన్నియల్ 2 yearsకి ఒకసారి జరిగేది, దట్ ఈస్ బైఎన్నియల్. ఓకే, ఇట్ వాజ్ ఎ బైఎన్నియల్ ఈవెంట్ బ్రింగింగ్ ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఆన్ టు అ సింగిల్ ప్లాట్ఫామ్. ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. ఆల్, ఓకే, బ్రింగ్ ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ అంటే రకరకాల రంగాలకు చెందినటువంటి ప్రముఖుల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. అది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి, అకరింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అని చెప్పేటప్పుడు మనం బైఎన్నియల్ అంటాం. ఓకే, బైయాన్యువల్ చాలాసార్లు డిస్కస్ చేసి ఉంటాం. ఇది బైయాన్యువల్ ఈజ్ నథింగ్ బట్, ఇదేమవుతుందమ్మా? ట్వైస్ ఇన్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగేది, దట్ ఈస్ ట్వైస్ ఇన్ ఎవ్రీ ఇయర్. ఇది అకరింగ్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 years, ఇది అకరింగ్ ట్వైస్ ఎవ్రీ ఇయర్. ఓకే, దట్ ఈస్ యువర్ బైయాన్యువల్. పార్లే, ఓకే, నౌన్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. ఓకే, మీటింగ్, డిస్కషన్, డైలాగ్, డెలిబరేషన్ అంటే చర్చించుకోవడం. రైట్? సో ఎస్పెషల్గా ఎప్పుడైనా ఒక ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత
మనం అనుకున్నాం కదా రీకన్సిలియేషన్, అలాంటిదే ఇది కూడా. సో ఆఫ్టర్ సమ్ సీరియస్ పార్లేయింగ్ అంటే సీరియస్ డిస్కషన్, సీరియస్ మీటింగ్, సో బోత్ సైడ్స్ అగ్రీడ్ టు సెటిల్ దేర్ డిఫరెన్స్. వారికి వచ్చినటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏవైతే వచ్చాయో వాటిని సెటిల్ చేసుకోదలుచుకున్నారు. అగ్రీడ్ టు సెటిల్ దేర్ డిఫరెన్సెస్, మనస్పర్ధలు. డిఫరెన్సెస్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, వ్యత్యాసాలను కాదు, మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఆఫ్టర్ సీరియస్ పార్లింగ్, సీరియస్ డిస్కషన్ ఆర్ సీరియస్ మీటింగ్. ఓకే, టు మీట్ ఇన్ ఆర్డర్ టు డిస్కస్ సంథింగ్, హౌ టు ఎండ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎ వార్, దట్ ఈస్ పార్లే. లిప్ సర్వీస్, ఇది ఒక ఇడియం. లిప్ సర్వీస్ అంటే ఇందాక ఆల్రెడీ వచ్చేసింది కదా, సో రెండో ఇడియంలో కూడా వచ్చినట్టుంది. సో షీ క్లెయిమ్స్ టు బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రైనింగ్ బట్ సో ఫార్ షీ హెస్ ఓన్లీ పెయిడ్ లిప్ సర్వీస్ టు ద ఐడియా. అంటే కేవలం ఓకే ట్రైనింగ్కి నేను అనుకూలంగా ఉన్నానని చెప్తుంది కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు, నోటి మాట వరకే అది రిస్ట్రిక్ట్ అయిపోయింది. ఓకే, టు సే దట్ యూ అగ్రీ విత్ సంథింగ్ బట్ డు నాట్ నథింగ్ టు సపోర్ట్ ఇట్. సో దానికోసం ఏమీ చేయట్లేదు, చెప్తున్నారు బాగానే ఉంది కానీ చేయాలి కదా. సో వెన్ యూ పే లిప్ సర్వీస్ యు ఆర్ నాట్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్. మీరు ఏదైతే చెప్తున్నారో దానికోసం మీరు ఎఫర్ట్స్ ఏం పెట్టట్లా. ఇన్ దట్ సెన్స్ యూ కాల్ లిప్ సర్వీస్. రైట్, అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దాం ఒకసారి. సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, జస్ట్ లుక్ ఎట్ ద అసైన్మెంట్ ఆఫ్ ద డే. 9 లెటెడ్ వర్డ్ అమ్మా, 9 లెటెడ్ వర్డ్ ఇది. సింగులర్ నౌన్ అంటున్నాడు, పాజిటివ్ కాంటెక్స్లో వాడాలి. డిటెక్షన్, డిటర్మినేషన్, ఐడెంటిఫికేషన్ అనే మీనింగ్స్లో మనం వాడతాం ఈ పదాన్ని. ద ఫ్రెంచ్ పార్లమెంట్ ఆన్ మండే voted to anchoring the right to abort in the country's constitution, making France the first country in the world to offer protection for terminating of a pregnancy. ఓకే, సో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ని తీసుకున్నాం. సో ఇందులో మనకు ఒక ఫ్యాక్ట్ కూడా తెలుస్తుంది. ఫ్రెంచ్ పార్లమెంట్ ఓట్ చేసిందంట, ఓకే, అబార్షన్ కోసం, కంట్రీస్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఆఫర్ ప్రొటెక్షన్ టు టర్మినేటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. వరల్డ్లోనే, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ అవతరించబోతుంది. రైట్, సో దీంట్లో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఆ వర్డ్ ఏంటో కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఆర్టికల్స్ కొన్ని మనం డిస్కస్ చేస్తూ అడిగాను, వాటిని సంబంధించి కూడా దయచేసి కమెంట్ సెక్షన్లో మీ యొక్క యాక్టివ్ రెస్పాన్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, స్టే ట్యూన్ టు ఐఎస్సి. మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.